హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో మందారం మొక్క. మన గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నా కూడా, ఎన్ని రకాలైన పూల మొక్కలు ఉన్నా కూడా మందారం మొక్కకున్న స్థానం అయితే మరే మొక్కకి రాదండి. ఎందుకంటే ఈ మొక్కలు 365 రోజులు పూలు పూస్తూనే ఉంటాయి. సంవత్సరాల తరబడి, ఒక్కసారి మొక్కను నాటితే సంవత్సరాల తరబడి ఈ మొక్క ఉంటుంది. ఇలాంటి మొక్కల్లో, మందారం మొక్కల్లో చాలామంది ఇళ్లలో మొగ్గలు రావటం లేదు, పూలు రావటం లేదు అంటూ ఉంటారు. ఇంకా ఈ మొక్కకు సమస్యలు కూడా, అంటే పెస్ట్ అనేది కూడా అధికంగా వస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఫ్లవర్స్ రాకపోవటానికి చాలా ముఖ్యమైన కారణాలు ఉంటాయండి. అవన్నీ తెలుసుకొని మనము సరైన ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్క నుండి, నా గార్డెన్లో మీరు చూస్తున్నారు కదా, మొక్క నుండి ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో ఈ రకంగానే మీరు కూడా మీ మందారం మొక్కల్లో మొగ్గలు, పువ్వులు చూడొచ్చు. ఈ మొక్క చూడండి, చిన్న మొక్క అయినా కూడా ఫ్లవర్స్ అయితే ప్రతిరోజు ఉంటాయి, మొగ్గలు అయితే ఇంకా చాలా ఉంటాయి. ఇలా మనకి మొక్కల్లో మొగ్గలు, పువ్వులు రావటానికి మనం ఇవ్వవలసిన ఫర్టిలైజర్స్, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా దానికి పెస్ట్ రాకుండా పెస్ట్ను కంట్రోల్ చేయడానికి చేయవలసిన పనులు, ఇవన్నీ మనం చేయటం ద్వారా ఈ మొక్క నుండి నిండుగా పువ్వులు అయితే వస్తూ ఉంటాయండి. మనం ఇప్పుడు రెయినీ సీజన్లో ఉన్నాం కాబట్టి ఈ రెయిన్ వాటర్లో ఉన్న నైట్రోజన్ వల్ల మొక్కలైతే కలకల్లాడుతూ ఉంటాయి. నైట్రోజన్ అనేది మొక్కకు నిండుగా, మొక్కకు కావలసినంతగా మొక్కకు అందుతూ ఉంటుంది. కాకపోతే ఎక్కువ వర్షాలు పడటం వల్ల మొక్కల మట్టిలో ఉన్న ఇతర పోషకాలన్నీ కూడా డ్రైనేజ్ హోల్స్ ద్వారా వాటర్తో పాటు, అంటే వర్షపు నీటితో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి. దీనివల్ల మనము మొక్కకు అదనపు పోషకాలన్నీ కూడా ఇప్పుడు అందించవలసి ఉంటుంది. పోషకాలు అందించటంతో పాటు ఈ సీజన్లో, రెయినీ సీజన్లో మొక్కకు చేయవలసిన కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉంటాయండి. అవన్నీ కూడా తప్పకుండా చేసినప్పుడే మీ మొక్కలు అధికంగా ఫ్లవర్స్ అనేటివి మీరు చూడగలరు. అవేంటంటే, అధికంగా వర్షం పడటం వల్ల రోజుల తరబడి వాటరు మొక్కల్లో నిలిచిపోతుంది, అంటే మట్టిలో నిలిచిపోతుంది. ఎప్పుడైతే వాటర్ నిలిచిపోతుందో అప్పుడు కంపల్సరీ మీరు మొక్క మట్టిని కలియదిప్పండి. ఇలా కలయి తిప్పటం వల్ల చాలా ప్రయోజనాలు ముఖ్యంగా ఈ రెయినీ సీజన్లో ఉంటాయండి. అదేంటంటే, మట్టి తొందరగా డ్రై అయిపోవటమే కాకుండా ఆక్సిజన్ కూడా కింద చివర ఉన్న వేర్ల వరకు అందుతుంది. ఇంకో ప్రయోజనం ఏంటంటే, ఎక్కువ వర్షాలు పడటం వల్ల మట్టి కూడా ఎక్కువ రోజులు వాటర్లో తడవటం వల్ల దాంట్లో పెస్ట్ అనేది చేరే అవకాశము, రూట్ రాట్ అయిపోవటం మొక్క అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మట్టిలో క్రిమికీటకాలు, ఫంగస్ అనేటివి చేరుతాయి. ఈ విధంగా కలయి తిప్పడం వల్ల మట్టి అనేది తొందరగా డ్రై అయిపోయి ఈ ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా మొక్క రికవరీ అవ్వటం అయితే జరుగుతుంది. ఇంకా మట్టిలో కూడా ఎలాంటి ఫంగస్, మొక్కకు రూట్ రాటు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. సో వర్షం తగ్గినప్పుడు, వర్షం లేకపోయినా ప్రతి 10 రోజులకు 15 రోజులకు ఒకసారి ఇలా కలయి తిప్పుకుంటూ ఉండాలి. వర్షం ఎక్కువసేపు పడి నిలిచిపోయిన తర్వాత కూడా నీరు ఎక్కువసేపు ఈ కంటైనర్స్లో ఏదైనా నిల్వ ఉంటే మాత్రం ఆ డ్రైనేజ్ని సరిచేయవలసిన అవసరం అయితే ఉంటుందండి. అదేంటంటే, వర్షం నిలిచిపోయిన తర్వాత ఈ డ్రైనేజ్ను చెక్ చేసుకోవాలి. కింద నుంచి ఏదైనా పుల్ల కానీ లేదా చీకు లాంటిది తీసుకొని కింద నుంచి ఇలా గుచ్చితే అడ్డం పడిన రాళ్ళు కానీ ఏదైనా అడ్డం పడి ఉంటే అవన్నీ పక్కకు జరిపోయి డ్రైనేజ్ సరిగ్గా సెట్ అయిపోతుంది. ఈ సీజన్లో చేయవలసిన ఇంకో ఇంపార్టెంట్ పని ఒకటి ఉందండి. అదేంటంటే, ఏ మొక్కకైనా పువ్వులు, మొగ్గలు రావటము, చాలా రోజుల నుంచి రావటం అనేది జరగకపోతే సాఫ్ట్ ప్రూనింగ్ ఇప్పుడు చేయవచ్చండి. సాఫ్ట్ ప్రూనింగ్ అంటే కొద్దిగా మొక్కను కట్ చేసుకోవచ్చు, హార్డ్ ప్రూనింగ్ మాత్రం చేయకూడదు. హార్డ్ ప్రూనింగ్ చేయడానికి కరెక్ట్ టైము ఫిబ్రవరి, మార్చి. సాఫ్ట్ ప్రూనింగ్ ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు, దానికి సీజన్తో పని లేదు. ఈ విధంగా సాఫ్ట్ ప్రూనింగ్ చేయటం ద్వారా ఆ మొక్కలో మళ్ళీ, అంటే కట్ చేసిన చోటు నుంచి మళ్ళీ చిగుర్లు అనేటివి వచ్చి వాటికి పువ్వులు, మొగ్గలు అనేటివి రావటం మొదలవుతాయి. అయితే ఇప్పుడు మనము ఈ సాఫ్ట్ ప్రూనింగ్ చేసిన ప్రతి చోట ఏదైనా ఫంగిసైడ్ను అప్లై చేయండి. సమ్మర్లో అయితే ఏవి అప్లై చేయకపోయినా పర్వాలేదు, ఎండకు అవన్నీ డ్రై అయిపోతుంది కట్ చేసిన చోట. కాకపోతే రెయినీ సీజన్లో కట్ చేసిన చోట వర్షపు నీళ్లు పడి అక్కడి నుంచి మొక్క డైబ్యాక్ అయిపోవటము, కొమ్మలు ఎండిపోవటము, మొక్క చనిపోవటం అనేది జరుగుతుంది. ఎక్కడైతే మీరు కొమ్మలను కట్ చేశారో అక్కడ ఏదైనా ఫంగిసైడ్ను అప్లై చేయండి. ఇలా అప్లై చేయటం ద్వారా ఇంకా దాని మీద ఏదైనా వర్షపు నీళ్లు పడినా కూడా ఇంకా ఆ మొక్కకి, ఆ కొమ్మకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇక ఈ సీజన్లో తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త కూడా ఉందండి. అదేంటంటే, వర్షాలు తరచుగా పడటం వలన ఎండ తక్కువగా ఉంటుంది. ఈ టైంలో పెస్ట్ అటాక్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎండ తగ్గిపోయిన ప్రతిసారి 15 రోజులకు ఒకసారి లేదా 20 రోజులకు ఒకసారైనా మీరు ఈ మొక్కలకి స్ప్రే చేస్తూ ఉండాలి పెస్టిసైడ్ను. ఎలాంటి స్ప్రే మనకు బాగా ఉపయోగపడుతుంది అంటే,
మొదటగా హోమ్ మేడ్ పెస్టిసైడ్ను చూపిస్తాను. బేకింగ్ సోడా ది బెస్ట్ అని చెప్తానండి. ఎందుకంటే బేకింగ్ సోడా చాలా మొక్కల్లో ఉన్న పెస్ట్ను కంట్రోల్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడా అంటే తినే సోడా మనం వంటల్లో వాడతాం కదా, అది 1 లీటర్కి 1/2 స్పూన్ లెక్కన 2 లీటర్లు అండి, కొద్దిగా 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా మనము నీమ్ ఆయిల్ కూడా నీమ్ ఆయిల్ కూడా యాడ్ చేయండి. నీమ్ ఆయిల్తో పాటు ఒక 4-5 చుక్కలు మన ఇంట్లో ఉన్న ఏదైనా షాంపూ కానీ లిక్విడ్ సోప్ కానీ లేదా గిన్నెలు తోమేది విమ్ జెల్ అని ఉంటాయి కదండి లిక్విడ్స్, అవైనా కూడా ఒక 4-5 చుక్కలు వేసేసి అంతా బాగా కలిసేటట్లు మనము కలిగి తిప్పుకొని తర్వాత ఇది మనం స్ప్రే చేస్తే మొక్కల్లో 15 రోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తూ ఉంటే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి, ఎలాంటి పెస్ట్ రాదు. ఒకవేళ ఇవంతా కూడా జంజాటము మాకు ఎక్కువ టైం ఉండదు అంటే హైబిస్కా ఏ అనేది మార్కెట్లో దొరుకుతుందండి. నేను ఇదివరకే వీటి గురించి కూడా నేను వీడియో చేశాను. ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. జాబ్ చేసుకునే వాళ్ళకి, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మొక్కల్లో వచ్చే పెస్టిసైడ్ను కంట్రోల్ చేయటం ఏ విధంగానో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మంచి ఫర్టిలైజరు, అద్భుతమైన ఫర్టిలైజరు, ముఖ్యంగా మందారం మొక్కల్లో ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి అవసరమైన ఫర్టిలైజర్ని చూపిస్తాను. అందుకోసం మనకు ముఖ్యంగా కావాల్సింది నీమ్ కేక్ పౌడర్ అండి. నీమ్ కేక్ పౌడరు ఈ సీజన్లో మొక్కల్లో వాడటం ద్వారా మొక్కల్లో నైట్రోజను అందుతుంది, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఇందులో అద్భుతంగా ఉంటాయి. ఇంకా మొక్కల్లో మట్టిలో యాడ్ చేయటం ద్వారా మట్టిలో ఉండే పెస్ట్ లాంటివి కూడా కంట్రోల్ అయిపోతాయి. 100 గ్రామ్స్ నీమ్ కేక్ పౌడర్ తీసుకున్నాను. దీని తర్వాత మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అంటే మన ఇంట్లో ఉండే ఆవాలు ఉంటాయి కదా, ఆ ఆవాల చెక్క అండి, వీటిల్ని 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది ఒక పవర్ఫుల్ ఫర్టిలైజరు. ఇక మూడో వస్తువుగా రాక్ ఫాస్ఫేట్ లేదా బోన్ మీల్. నేను రాక్ ఫాస్ఫేట్ యూజ్ చేస్తున్నానండి. ఇది 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది ఒక స్లో రిలీజ్ ఫర్టిలైజరు. ఇందులో ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది. ఇంకా మొక్కలో కావలసిన ఫాస్ఫరస్ దీని ద్వారా మొక్కకు బాగా అందుతుంది. ఇది స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అవ్వటం వల్ల మొక్కకు అవసరమైనప్పుడు ఫాస్ఫరస్ ఇందులో అందుకుంటుంది మొక్క. ఇంకా దీని తర్వాత ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాను. ఇది 1/2 కప్పు అంటే 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఫోటోసింథసిస్ ప్రాసెస్ చాలా బాగా జరగడానికి ఇది ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో ఎండ సరిగ్గా తగలకపోవటం ద్వారా మొక్కకి కిరణజన్య సంయోగ క్రియ జరగక మొక్కకు కావలసిన ఫుడ్ను అది తయారు చేసుకోవటానికి వీలవదు. మనం దీన్ని యాడ్ చేయటం ద్వారా అది బాగా జరుగుతుంది. ఇంకా దీని తర్వాత నేను పొటాషియం అందించాను. మామూలుగా మనము మార్కెట్లో పొటాషియం అనేది దొరుకుతుంది. అది లేకపోతే అరటి తొక్కలతో తయారు చేసుకున్న ఫర్టిలైజర్, అరటి తొక్కలను ఎండబెట్టేసి పౌడర్ చేసుకోవడం ద్వారా వాటి ద్వారా మనకు పొటాష్ అనేది మొక్కలకు బాగా అందుతుంది. ఇంకా దీని తర్వాత నేను డిఏపి 1/2 కప్పు తీసుకున్నానండి. 25 గ్రామ్స్ తీసుకున్నాను. ఇక దీని తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ అధికంగా ఉండే సీవీడ్ ఫర్టిలైజర్ను అంటే సీవీడ్ గ్రాన్యువల్స్ని 1/2 కప్ తీసుకున్నాను. ఇందులో మైక్రోన్యూట్రియంట్స్ అధికంగా ఉండడం వల్ల మొక్కలో ఏదైనా పోషకాలు తక్కువగా ఉంటే ఇది సరిచేస్తుంది. ఇవన్నీ కలిపితే ఒక సూపర్ మిక్స్ ఫర్టిలైజర్ తయారవుతుంది. మందారం మొక్కకు అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఉంటాయి. అమేజింగ్ రిజల్ట్స్ మీరు ఇందులో చూడవచ్చు. ఈ ఫర్టిలైజర్ని ఇవ్వటం ద్వారా మొక్కల్లో గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మొగ్గలు పువ్వులు చాలా బాగా వస్తాయి. ఇక ఈ రెయినీ సీజన్లో ప్రతి మొక్కకండి, మీ ఇంట్లో ఉన్న ప్రతి మొక్కకు 1 స్పూన్ లెక్కన ఇవ్వండి. ప్రతి వారానికి ఒకసారి అయితే చిన్న స్పూన్ ఇవ్వండి. 15 రోజులకు ఒకసారి ఇచ్చేట్టుగా ఉంటే పెద్ద స్పూన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మట్టిలో బాగా కలిసేటట్లు తిప్పండి. ఇవన్నీ కలిపిన తర్వాత వాటర్ అయితే ఇవ్వండి. వాటర్ అంటే వర్షాకాలం అయిందనుకోండి, ఈవినింగ్ వర్షం పడుతుంది అనుకుంటే వాటర్ ఇవ్వనవసరం లేదు. లేకపోతే వర్షం నీళ్లు మనము స్టోర్ చేసుకొని ఉంటాం కదా, అవి ఇచ్చేసేయండి. చాలా బాగా పనిచేస్తుంది ఈ సూపర్ మిక్స్ ఫర్టిలైజరు. మీరందరూ వాడి చూసి దాని రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు వీడియోలో మందారం మొక్కకు అవసరమైన ఫర్టిలైజరు, ఇంకా ఈ పెస్ట్ వచ్చినా ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఇంకా వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా తెలియజేశాను. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.